అనామికలో ఉన్న ఆరుకి గతాన్ని గుర్తు చేయడానికి చిత్రగుప్త ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక తన మాటలు ఏమాత్రం ఆరుకి వినిపించకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలి, వెళ్ళి వెంటనే మా ప్రభుల వారికి జరిగిందంతా కూడా చెప్పాలి, ఆయన కాళ్ళ మీద పడైనా సరే ఈ బాలికకు గతం గుర్తుకు వచ్చే మార్గాన్ని తెలుసుకోవాలి అని చెప్పి చిత్రగుప్త యమపురి బయలుదేరి వస్తూ ఉంటారు. మరోపక్క అనామిక హైదరాబాద్ బయలుదేరాలని నిర్ణయించుకుంటుంది. బెంగళూరులో తన తల్లిదండ్రులతో ఉంటున్న అనామిక సంజయ్ తనను మోసం చేయడంతో ఇక బాధను తట్టుకోలేక హైదరాబాద్ వెళ్ళి ఏదైనా జాబ్ చూసుకొని గతాన్నంతా కూడా మర్చిపోవాలని అనుకుంటుంది. ఇక ఇదే విషయం గురించి తన తల్లిదండ్రులకు చెబుతుంది. నేను కొద్ది రోజులు హైదరాబాద్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాను డాడ్ అని చెప్పి అనామిక అంటూ ఉంటే అప్పుడు అనామిక వాళ్ళ నాన్నగారు, ఎందుకమ్మా, మనకి ఇక్కడే చాలా బిజినెస్లు ఉన్నాయి, వాటిలో నువ్వు ఏదో ఒకటి చూసుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో అనామిక, లేదు డాడ్, నాకు కొంచెం మనశ్శాంతి కావాలి, అందుకే ఆ మనశ్శాంతి కోసం కొద్ది రోజులు వేరే ఊరు వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇదే ఊర్లో ఉంటే గతం తాలూకు జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి. ప్లీజ్ డాడ్, దయచేసి ఇక ఈ విషయంలో మీరు నో చెప్పకండి, 2 రోజుల్లో నేను హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. అమర్ హాల్లో నిలబడి ఉంటాడు. అప్పుడు బాగి అమర్ దగ్గరికి వచ్చి, ఇవ్వండి, 5 మినిట్స్ మీరు రూమ్లో వెయిట్ చేయండి, నేను వెళ్ళి మీకోసం పాలు తీసుకుని వస్తాను, పాలు తాగండి, మీకు నిద్ర పట్టదు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ బాగి చేయి పట్టుకొని తనని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతాడు. ఒక 2 నిమిషాలు ఇలా కూర్చో మిస్సమ్మ, ఉదయం లేచిన దగ్గర నుండి కాళ్ళకు చక్రాలు వేసుకున్నట్టుగా పరిగెడుతూనే ఉంటావు, ఇంట్లో ఎవరికి ఏం కావాలో అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటావు, నీ గురించి మాత్రం నువ్వు ఆలోచించవు, ఇలా అయితే నీ హెల్త్ ఏమవుతుంది, ఇలా చేయడం నీకు కష్టంగా అనిపించడం లేదేమో, కానీ నువ్వు ఇలా కష్టపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను, నాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇందులో నాకు శ్రమ ఏమీ అనిపించడం లేదండి, మీ అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత ఈ ఇంటి కోడలుగా నా మీద ఉంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో అమర్, లేదు మిస్సమ్మ, నీకు చాలా రెస్ట్ అవసరం, మా కోసం ఇప్పటికీ నువ్వు చాలా చేసావు, అందుకే నీకు కొద్ది రోజులు రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, కేర్ టేకర్ని అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాను, కేర్ టేకర్ కోసమని పేపర్లో యాడ్ ఇవ్వమని రాతోడికి చెబుతాను అని అమర్ అంటూ ఉంటే బాగి మనసులో ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. నేను కేర్ టేకర్ గురించి ఆయనతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటే ఆయనే కేర్ టేకర్ని పెడతానని అంటున్నారు, నా గురించి ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు, నా మీద ఆయనకి ప్రేమ మొదలైంది అని చెప్పి బాగి ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ రోజుల్లో పేపర్ యాడ్స్ ఎవరు చూస్తారండి అని చెప్పి బాగి అంటూ ఉంటే, లేదు మిస్సమ్మ, ఖచ్చితంగా చూస్తారు, నిజంగా జాబ్ అవసరమైన వాళ్ళు పేపర్ యాడ్ తప్పకుండా చూస్తారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ముందు పేపర్ యాడ్ వేయించి చూద్దాము, ఒకవేళ 1 వీక్లో రెస్పాన్స్ సరిగ్గా రాకపోతే అప్పుడు వేరే ఇంకేదైనా మార్గం గురించి ఆలోచిద్దామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అమర్ వెంటనే రాతోడిని పిలిచి, రాతోడ్, నేను కేర్ టేకర్ని అపాయింట్ చేద్దామని అనుకుంటున్నాను, వంట చేయడానికి, అమ్మ నాన్నల్ని పిల్లల్ని చూసుకోవడానికి కేర్ టేకర్ కావాలని పేపర్లో యాడ్ ఇప్పించు అని చెప్పి అంటూ ఉంటే ఓకే సార్ అని చెప్పి రాతోడ్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత అమర్ తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక రాతోడ్ బాగితో, మిస్సమ్మ, ఏంటి సంగతి, సార్ కేర్ టేకర్ని పెడదాం అంటున్నారంటే సార్ కూడా మీ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు, ఇప్పుడు మీ ఇద్దరికి కాస్త టైం స్పెండ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది, మీ ఇద్దరు దగ్గర అయిపోయినట్టే, ఇప్పుడు సార్ మనసులో కూడా నువ్వు నెమ్మదిగా స్థానాన్ని సంపాదించుకోబోతున్నావు మిస్సమ్మ అని చెప్పి రాతోడు అంటూ ఉంటే బాగి సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ, నాకు సిగ్గేస్తుంది రాతోడు అని చెప్పి అలా కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఆ మనోహరి దయ్యం కూడా ఈ ఇంటి నుండి వెళ్ళిపోతే ఇంతకు ముందులాగా మళ్ళీ ఇల్లు పిల్ల పాపలతో కలకల్లాడుతుంది అని చెప్పి రాతోడు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక బాగి కోసం అమర్ కేర్ టేకర్ని అపాయింట్ చేయబోతున్నట్టు మనోహరి తెలుసుకుంటుంది. అమర్ ఏంటి ఈ బాగి గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడు, ఈ ఇంటికి కేర్ టేకర్ని అపాయింట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి నా మనిషిని ఎవరినైనా తీసుకువస్తే అప్పుడు నేను వెయ్యబోయే ప్లాన్స్లో నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, ఆ కేర్ టేకర్ని అడ్డం పెట్టుకొని బాగిని అమర్కి దూరం చేయొచ్చు అని చెప్పి మనోహరి ప్లాన్ చేస్తుంది. ఇక వెంటనే
బాబ్జీకి ఫోన్ చేస్తుంది. చూడు బాబ్జీ, అమరేంద్ర ఈ ఇంట్లో ఒక కేర్ టేకర్ని అపాయింట్ చేద్దామని అనుకుంటున్నాడు. కాబట్టి మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా నీకు తెలిస్తే వెంటనే ఆ అమ్మాయిని ఇంటికి కేర్ టేకర్గా పంపించు. తను మనం చెప్పినట్టుగానే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి. ఆ అమ్మాయి వల్ల ఈ ఇంట్లో గొడవలు మొదలవ్వాలి. నెమ్మదిగా బాగిని అమర్ని దూరం చేయాలి అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది మేడం, రేపే నేను తనని ఇంటర్వ్యూకి పంపిస్తాను అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. వద్దొద్దు, రేపే నువ్వు పంపిస్తే ఈ ఇంట్లో వాళ్ళందరికీ నా మీద డౌట్ వస్తుంది. అందుకే అమర్ పేపర్లో యాడ్ ఇస్తానని అంటున్నాడు. ఆ పేపర్ యాడ్ ఇచ్చిన తర్వాత ఆ యాడ్ చూసి వచ్చినట్టుగా ఆ అమ్మాయిని ఇంటర్వ్యూకి రమ్మని చెప్పు అని మనోహరి అంటూ ఉంటుంది. తర్వాత మనోహరి ఆ అమ్మాయి నెంబర్ తీసుకుని, చూడు నేను చెప్పిందంతా గుర్తుంది కదా, ఇంటర్వ్యూలో అమర్ ఏమేం క్వశ్చన్స్ అడుగుతాడో, పిల్లలకు ఏమిష్టమో ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఇవన్నీ ఇంటర్వ్యూలో వాళ్ళు అడగగానే నువ్వు చెప్పాలి అని మనోహరి ఆ అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్వ్యూకి రమ్మని చెప్తుంది. పేపర్లో అమర్ యాడ్ ఇచ్చిన తర్వాత మనోహరి పంపించిన అమ్మాయితో పాటు మరికొంతమంది ఆ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి అమర్ ఇంటికి వస్తారు. ఇక వాళ్ళను బాగి ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. పిల్లలు ఒక్కోసారి భోజనం చేయకుండా విసిగిస్తూ ఉంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? పిల్లలకు హెల్తీగా పెట్టాలంటే మీరు ఎటువంటి వంటకాలు చేస్తారు అంటూ ఇక ఇలాంటివన్నీ కూడా బాగి వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న మనోహరి, ఒకప్పుడు ఇదే ఇంటికి కేర్ టేకర్గా వచ్చింది, అటువంటిది ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూ చేసే పొజిషన్కి వచ్చేసింది అని చెప్పి, ఎలాగైనా సరే నేను తీసుకొచ్చే అమ్మాయే ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక మనోహరి పంపించిన అమ్మాయిని కూడా బాగి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. మనోహరి ముందుగానే ఆన్సర్స్ అన్నీ కూడా ఆ అమ్మాయికి చెప్పి పంపించడంతో అప్పుడు బాగి అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆ అమ్మాయి చాలా బాగా ఆన్సర్ చేస్తూ ఉంటుంది. మనోహరి ఆ అమ్మాయి ఇద్దరు కూడా సైకిల్ చేసుకోవడం గమనించిన బాగికి ఇదంతా మనోహరి ప్లాన్ అని అర్థమవుతుంది. ఆ అమ్మాయి మనోహరి పంపించిన అమ్మాయి అని అర్థం చేసుకున్న బాగి ఆ అమ్మాయిని సెలెక్ట్ చేయకుండా హోల్డ్లో ఉంచుతుంది. అదేంటి మిస్సమ్మ, నువ్వు ఇంకా ఇంటర్వ్యూ చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? ఈ అమ్మాయి ఆన్సర్ బాగానే చేసింది కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి, కాసేపు వెయిట్ చేద్దాం మనోహరి గారు, ఇంకా ఇంటర్వ్యూకి టైం ఉంది కదా, ఒకవేళ అప్పటి వరకు ఎవరు రాకపోతే అప్పుడు ఈ అమ్మాయిని అపాయింట్ చేయాలా లేదా ఆలోచిద్దామని చెప్పి బాగి అంటూ ఉంటుంది. పేపర్లో యాడ్ చేసిన అనామిక కూడా ఆ ఇంటర్వ్యూకి వస్తుంది. ఇక ఆఖరి నిమిషంలో ఇంటర్వ్యూకి వచ్చిన అనామికను చూసి బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. పక్కింటక్క అని చెప్పి బాగి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక అనామికని హగ్ చేసుకొని, అక్క ఏంటక్క ఈ గెటప్ అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అనామిక ఒక్కసారిగా షాక్ అవుతూ, ఇదేంటి, నేను అసలు హైదరాబాద్కి రావడమే ఫస్ట్ టైం, అటువంటిది ఈ అమ్మాయి నేనెవరో ముందే తెలిసినట్టుగా ఇలా మాట్లాడుతుందేంటి? అయినా ఇది కూడా ఒక అందుకు నా మంచికే, ఎందుకంటే ఎవరో ముందే పరిచయం ఉన్నట్టుగా నటిస్తే అప్పుడు నాకు ఈ జాబ్ ఇస్తారు అని చెప్పి అనామిక కూడా తెలిసినట్టుగానే బాగీతో మాట్లాడుతూ ఉంటుంది. నేను కేర్ టేకర్ జాబ్ కోసం వచ్చాను అని అనామిక అనగానే అప్పుడు బాగి నవ్వుతూ అనామిక చెవిలో, అక్క కేర్ టేకర్ని పెట్టుకోమని మీరే నాకు సలహా ఇచ్చారు, అటువంటిది మా ఆయన్ని నన్ను ఒకటి చేయడానికి మీరే ఇలా వేషం మార్చుకొని కేర్ టేకర్గా వస్తారని నేను అస్సలు ఊహించలేదు. నిజంగా మీరు నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. ఒకప్పుడు ఇంట్లో కేర్ టేకర్గా నేను అపాయింట్ అవ్వడానికి మీరే కారణమయ్యారు. మీరు హెల్ప్ చేయడం వల్లే నేను కేర్ టేకర్గా అపాయింట్ అయ్యాను. అటువంటిది ఇప్పుడు మళ్ళీ మీరు నాకు హెల్ప్ చేస్తున్నారంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఫార్మాలిటీకి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ వేస్తాను అంటూ ఇక పిల్లలకు సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా బాగా అడుగుతూ ఉంటే అనామిక చాలా బాగా ఆన్సర్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మనోహరి అచ్చం ఆరులాగే ఉన్న అనామికను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, నేను చూస్తుంది కళ నిజమా? ఈ అమ్మాయి ఏంటి అచ్చం ఆరులాగా ఉంది అని చెప్పి మనోహరి ఎక్కడ అమర్ ఇంట్లో వాళ్ళందరూ చూసేస్తారేమోనని భయపడిపోతూ ఉంటే రాతోడితో పాటు అమర్ వీళ్ళంతా కూడా అక్కడికి వస్తారు. ఇక బాగి అమర్తో, ఏమండి నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా పక్కింటక్కని,
ఆవిడే ఈవిడ అని చెప్పి బాగి పరిచయం చేస్తూ ఉంటే అచ్చం ఆరులాగా ఉన్న అనామికను చూసి ఎమోషనల్ అవుతూ అమర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆరు అంటూ హగ్ చేసుకోవడంతో బాగి షాక్ అవుతూ ఉంటుంది.